ఇలాంటి అలవాట్లు ఉన్నాయా? సాయి కోటి, రామ్ కోటి రాసే అలవాటు. అండ్ నా బుక్ అయితే ఇది సెకండ్ బుక్ అనమాట. నేను మా తమ్ముడు ఒకేసారి అయితే స్టార్ట్ చేసుకున్నాము. అప్పుడే అనుకున్నాం మన ఇద్దరం కలిపి రాసుకుందాంరా అని చెప్పేసి. అయితే నాకు ఈ పనులు పాపను చూడడంలో బిజీ అయిపోయి రాయట్లేదనమాట. అయితే మా తమ్ముడు ఒకరోజు రూమ్లోకి వెళ్ళి చక్కగా రాసేసుకుంటున్నాడు. ఏంట్రా అంటే సాయి కోటి, అమ్మ నాయన నువ్వు రాసేస్తే మరి నా బుక్ ఎప్పటికవుతుంది, సరే ఈసారి ఇంటికి వెళ్తాను కదా, ఈసారి ఎలా అయినా రాసేస్తాను, ఎందుకంటే అక్కడ పని ఏమి ఉండదు కాబట్టి ఇదైనా చేస్తానని చెప్పేసి రాసేసాను అనమాట. అండ్ నెక్స్ట్ రాసినప్పుడు పైనుంచి కింద వరకు అయితే ఎలా రాయను, ఇలా అడ్డదిడ్డంగా రాస్తాను. ఇలా రాస్తే ఫాస్ట్గా అయిపోద్ది, అలా రాస్తే ఫాస్ట్గా అయిపోద్ది అన్న ఫీలింగ్ అనమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసే ముందు రోజు అయితే కంప్లీట్ చేస్తాను అనమాట మొత్తానికి. పాపం మా తమ్ముడిది మాత్రం ఇంకా అవ్వలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తే గట్టిగా వేసుకుంటారు వీడికి, ఎందుకంటే సాయి కోటి రాస్తున్నాడు రా అని చెప్పేసి. అండ్ వాడు రైటింగ్ చూసారా, కోడి గెలుకున్నట్టు ఎలా ఉందో. ఆ పేజ్ చూపిస్తే వేరే పేజ్ చూపించు మంచిగున్నది అని అంటున్నాడు. ఎలా చూసుకున్నా నా రైటింగే ముత్యాల్లో ఉందని నేను ఫీల్ అవుతాను అనమాట. ఇంకా 8th పేజ్ దగ్గర ఉన్నాడు. 16 పేజెస్ అయితే రాయాలి. ఎప్పటికి కంప్లీట్ చేస్తాడో చూడాలి. సబ్స్క్రైబ్.